ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. అందులో మొక్కల పాత్ర చాలా కీలకం. ప్రతి సందర్భంలో మనిషి జీవితం మొక్కలతో ముడిపడి ఉంటుంది. విశాఖలోని రాణి చంద్రమణి దేవి ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న జీవ వైవిధ్య ఉద్యానవనం వృక్ష విజ్ఞానానికి కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడున్న లవ్ ట్రీ ప్రత్యేకమంటున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ రామమూర్తి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. విశాఖలోని బయోడైవర్సిటీ పార్క్లో అరుదైన అందమైన మొక్కలతో పాటు ప్రేమికులకు కూడా ప్రత్యేకమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వ్యాలంటైన్ ట్రీ అని పిలుస్తారు. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ప్రేమికులకు చిహ్నంగా ఈ చెట్టు ఉంది. తరతరాలుగా ప్రేమికులు ఇష్టపడేటువంటి చెట్టుగా కూడా ఉంది. అసలు ఈ చెట్టుకి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఈ చెట్టుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఈ మొక్కని ఇంత జాగ్రత్తగా ఎందుకు పెంచాల్సి వస్తుంది, ఎక్కడి నుంచి సేకరించారనే అంశాలు తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ రామమూర్తి ఉన్నారు. బయోడైవర్సిటీ పార్క్ను నిర్వహిస్తున్నారు గత 25 సంవత్సరాలుగా. ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రత్యేకంగా ఈ మొక్కకి ఈ చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఏంటి, ప్రేమికుల ట్రీగా ఎలా పేరు వచ్చింది, ఎందుకు పేరు వచ్చింది? సో దీని శాస్త్రీయ నామం క్లుజియా రోజియా అంటారండి. సాధారణంగా ఆటోగ్రాఫ్ ట్రీ అని, లేదా వ్యాలంటైన్ ట్రీ అని, లేదా మనకి సిగ్నేచర్ ప్లాంట్ అని. కారణం ఏంటంటే దీనికి ప్రతి ఆకు కూడా చాలా గ్లాసీగా ఉంటాయి, ఆకులు అందంగా ఉంటాయి, 2 ఫర్లు ఉంటాయి. సో పైపర్ మీద గోరుతో రాసిన చిన్న పుల్లతో రాసిన ముందు కనిపించదు, అది ప్రేమ కనిపిస్తుంది. అక్కడ తర్వాత 5-6 రోజులు పోయిన తర్వాత అది మెల్లిగా వైట్ బయటపడుతుంది అన్నమాట. ఇలా కనిపిస్తుంది మీకు ఇలాగా వీ లవ్ యూ అన్నది. సో ఇక్కడ ప్రేమని మనం పర్మనెంట్గా పదిలం చేసుకోవాలి అంటే ఇలాంటి ఆకు ముందు రాస్తున్నారు. సపోజ్ మీ ప్రేమికులు ఇవాళ చేస్తున్నారు అది ఇక్కడ స్వచ్ఛమైన ప్రేమ అంటున్నాను. ఇలాగా అంటే ఇప్పుడు ఈ కాలంలో అంతా కూడా మనకి మేకప్, బ్రేకప్, ప్యాచప్ ఇలాగ రిలేషన్షిప్ అలాంటివి కాకుండా స్వచ్ఛమైన ప్రేమను వాళ్ళు మంచి మనసుతో రాసినట్టయితే వాళ్ళకి ఇస్తే మాట ఆకు మేము అలా తర్వాత అది కానీ దాని మెంబర్ వాళ్ళు దానికి, అది ఎవరు పడితే వాళ్ళకి అదలాగా మంచి మనసుతో మంచి పని. సో ఈ ఆకు మనకి మామూలుగా చెట్టు మీద 5-6 ఏళ్ళు ఉండిపోతుంది. సో ఇక్కడ మామూలుగా మిగతా వృక్షాలు అయితే ఆకులు రాల్చేస్తాయి, ఇది రాల్చదు అన్నమాట లాగా. సో దీన్ని పదిలం చేసుకుంటారు అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతకాలం అయిపోయినా సరే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రేమ చిహ్నంగా గుర్తుండిపోతుంది. ఇది ఇంకా కావాలి అంటే ఈ కొమ్మను కూడా పెట్టుకోవచ్చు మనం. దాన్ని పెంచుకున్నట్టు వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు చూపించుకోవచ్చు చక్కగా దీనికి. ఇది అంటే ప్రకృతితో మనకి సాన్నిహిత్యం ఉన్నట్లయితే అది నిజమైన ప్రేమను పంచుతుంది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. ఇది సో ఇక్కడ అవగాహన ఏంటంటే ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ టైటానిక్లో కిస్ అవన్నీ కాదు లవ్. ఇక్కడ a love towards right from mother, father to our Visakhapatnam, to our state, to our nation, to all మొత్తం దాంట్లో ప్రకృతి ప్రేమించమని చెప్తాం. ఎందుకంటే ప్రకృతి ప్రేమ మనకి మొట్టమొదటి గురువు, మొట్టమొదటి దైవం కూడా ఇదే కూడా దైవం. సో ఎందుకంటే ప్రకృతి అన్నీ ఇస్తుంది, ముఖ్యంగా ఆక్సిజన్. సో ఈ మొక్కలు కూడా ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాయి. మా స్టూడెంట్స్ ఏంటంటే అన్ని నర్సరీలు తిరిగి అన్ని చోట్ల తెచ్చేవారు. ఇది మొట్టమొదటి అప్పుడు బెంగళూరులో చాలా అపురూపంగా ఉండేది. ఇప్పుడు 10,000 రూపాయలు పెట్టి మొక్క కొన్నాం ఆ కాలంలో. అది ఇది మొత్తం మీద వ్యాలంటైన్ ట్రీకి చాలా క్రేజ్ ఉంది. ఏ ఆకు మీద చూసినా అందమైన అక్షరాలు, వారి భావాలను ఇక్కడ రాసినటువంటి అక్షరాలే కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రకృతిని కూడా ప్రేమించాలనే గొప్ప ఉద్దేశంతో ఏ ప్రేమికుల చెట్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏడాది కూడా ఎవరైనా అప్పుడప్పుడు వచ్చిన వారైనా కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ప్రేమికుల రోజు ఏదైతే ఫిబ్రవరి 14న జరుపుకుంటారో ఆ రోజు కూడా ఇక్కడికి వచ్చి రాసేవారు కూడా ఉంటారు. ఆ అక్షరాలు పదిలంగానే సజీవంగానే ఉంటాయనేది డాక్టర్ రామమూర్తి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. చుక్క నీరు లేకపోయినా అందంగా ఎదగటం వాటి నైజం. ప్రేమను పంచటం ఆ మొక్కల సహజ లక్షణం. లవ్ సింబల్ను పోలిన ఆకులతో ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తాయి ఆ మొక్కలు. విశాఖలోని రాణి చంద్రమణి దేవి ఆసుపత్రి ప్రాంగణంలో 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన జీవ వైవిధ్య ఉద్యానవనంలో ఈ అరుదైన ఎడారి జాతికి చెందిన మొక్కలు దర్శనమిస్తున్నాయి. ఈ ఎడారి మొక్కలను కంటికి రెప్పలా రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ రామమూర్తి కాపాడుతున్నారు. ఈ ప్రేమను పంచే ఎడారి మొక్కలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. విశాఖలోని డాక్టర్ రామమూర్తి నిర్వహిస్తున్న వృక్ష విజ్ఞాన కేంద్రంలో ఎడారి మొక్కల కేంద్రం అనేది చాలా ప్రత్యేకం. అరుదైన ఎడారి మొక్కలన్నీ కూడా ఈ టెంట్లోనే ఉంటాయి. పూర్తిగా వాటిని సంరక్షిస్తూ ప్రతిరోజు కూడా చిన్నపిల్లలకి ఏ విధంగా చూసుకుంటారో అదే మాదిరిగా మొక్కలను చూసుకుంటూ వాటిని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మొక్కలకు ఒక్కో మొక్కకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇతర దేశాల నుంచి కూడా తీసుకొచ్చినటువంటి మొక్కలు కూడా ఉన్నాయి. మనతో పాటు రామమూర్తి ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఈ మొక్కలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ఎక్కడెక్కడి నుంచి సేకరించారు? చాలా ఉన్నాయి, కొన్ని వందలు ఉన్నాయి, ఏమిటి విషయం? సో ముఖ్యంగా అది
రకరకాల జీవావరణ వ్యవస్థలు మనకి ప్రకృతిలో ఉన్నాయండి, మనకి ప్రపంచంలో కూడా. ఇప్పుడు నీటి జీవావరణ వ్యవస్థ అని పాండ్ ఇకోసిస్టమ్ అంటాం, అలాగే ఆర్కిడేరియం ఒకటి, అలాగే మ్యాంగ్రూవ్ ఇకోసిస్టమ్ అని, ఫారెస్ట్ ఇకోసిస్టమ్ అని, కోనిఫరస్ ఇకోసిస్టమ్ అని, అలాగే ఇక్కడ కోనిఫరస్ ఫారెస్ట్ అని, సాటర్ గూస్ అని, అలాగే డెజర్ట్ ఇకోసిస్టమ్ అంటే ఎడారి జీవావరణ వ్యవస్థ అంటారు దాన్ని. డెజర్ట్ ఇకోసిస్టమ్ ప్రత్యేకమైనది. మన సహారా ఎడారి, థార్ ఎడారి వాటిలో ఉండే ఎలా ఉంటుందో, ఆ గాలు ఎలా ఉంటాయి, రాత్రుడు మంచు ఎలా పడుతుందో అలాంటి సిమ్యులేషన్ అన్నమాట. సిమ్యులేషన్ అంటే మేము ఆర్టిఫిషియల్గా అలా తయారు చేసాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే మా ఈ విజ్ఞాన కేంద్రం అన్నాం కదా, బయోడైవర్సిటీ పార్క్లో 2000 రకాల మొక్కలు ఉన్నాయి. మొత్తం 12 సెక్షన్లో ఈ డెజర్ట్ ఇకోసిస్టమ్ ఒక సెక్షన్ అన్నమాట ఇది. ఇక్కడ మోర్ దెన్ 500 పైన జాతులు ఉంటాయి. దాంట్లో అన్నీ కూడా విచిత్రాతి విచిత్రమైన రంగులతోనూ ఆకృతితోనూ ఉంటాయండి. అవి వీటికి ప్రత్యేకమైన పరిస్థితులు కావాలి. ఎక్కువ నీళ్ళు వేసినా చచ్చిపోతాయి, అసలు నీళ్ళు లేకపోయినా చచ్చిపోతాయి, ఎరువు ఉండకూడదు, డైరెక్ట్గా ఎండ తగలకూడదు, అలాగే ఎండ లేకపోయినా చచ్చిపోతాయి. సో అందుకంటే ఈ మొక్కలు పెంచడం చాలా కష్టం అండి. అందరూ ఎడారి మొక్కలు కదా, నీళ్ళు ఎక్కలేదు కదా అనుకుంటారు, కాదు అలాగా. సో ఇక్కడ ప్రత్యేకత అంటే దీంట్లో 500 రకాల మొక్కల్లో కొన్ని ప్రత్యేకమైనవి మనకి. ఉదాహరణకి ఇవాళ వ్యాలంటైన్స్ డే అంటున్నాం కదా, సో దీన్ని వ్యాలంటైన్ హార్ట్ అంటారు, దీన్ని స్వీట్ హార్ట్ అంటారు, దీన్ని హోయా కెర్రీ, ప్రపంచవ్యాప్తంగా హోయా కెర్రీ అంటారు దీన్ని. సో మన ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు, యూరోపియన్ వాళ్ళు రకరకాల పేర్లు పెట్టుకుంటారు అనమాట వాళ్ళకి చక్కగా. హార్ట్ ఆకారంలో ఉంది కాబట్టి అది. సో ప్రేమికుల దినం నాడు ముఖ్యంగా ఇది కానీ ఇచ్చినట్టు అయితే మనకి ఎవరినా అటు మగగాడ కానీ మీకు అది పడిపోతారన్నమాట. అంటే ఆ ప్రేమగా వాళ్ళు లొంగిపోతారని. ఎందుకంటే మొక్క జీవం ఉన్నది మాట అది. దీని నుండి మళ్ళీ పిల్ల కొడతారు వాళ్ళు. నిజంగా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు వస్తాయి, ఇక్కడ కూడా పిల్లలు వస్తాయి మాట అలాగా. సో వాళ్ళ ప్రేమకు పర్మనెంట్గా చిహ్నం మాట అది. ఓల్డ్ గర్ల్ క్యాక్టస్, దీన్ని ఓల్డ్ బాయ్ క్యాక్టస్ అంటారు. అంటే జుట్టు ఎక్కువ ఉంది కాబట్టి అమ్మాయిని అంటారు, ఇది క్యాప్లో ఉంది కాబట్టి దీనికి అబ్బాయి అంటారు అన్నమాట అది. సో ఓల్డ్ మ్యాన్ క్యాక్టస్ అని. సో అలాగే ఇక్కడ దీంతో పాటు మీకు ఇక్కడ ఇది బ్రెయిన్ కోరల్ అంటారు. బ్రెయిన్ ఆకారం అంటే మనకి లోపల మాట తీసినట్టయితే ఇలా కన్వర్జేషన్స్ కనిపిస్తాయి అన్నమాట అది. సో ఇది మనకి మన మెదడుని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని బ్రెయిన్ క్యాక్టస్ అంటారు. అలాగే స్టార్ ఫిష్ని పోలి ఉంటుంది, ఇది స్టార్ ఫిష్ క్యాక్టస్ అంటారు. ఇవన్నీ ఇలా ఉన్నాయి. కానీ వీటికి ఒక సీజన్లో మనకి ఎండాకాలం వస్తే మంచి పెద్ద పూలు వస్తాయి వీటన్ని కూడా. రూబీ బాల్ క్యాక్టస్ అంటారు, ఆర్ మూన్ క్యాక్టస్ అంటారు. ఇది వీటిలో కూడా రకాలు ఉంటాయి. ఇలా ఎరుపు ఉంటుంది, మీకు పింక్ కలర్ వస్తుంది, అలా ఎల్లో కలర్ వస్తుంది మీకు అలాగా. సో ఇలాగ మీకు రకరకాల. అన్నిటికంటే ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో గల చాలా అరుదైన మొక్కలు ఇవి. వీటిని లివింగ్ పెబుల్స్ అని, ఫింగర్ మ్యాగ్నెట్స్ అని, లేదా మీకు ఫ్లవరింగ్ స్టోన్స్ అని అంటారు. ఇవి ఎందుకంటే ఇవి రాత్రిలో కలిసిపోతాయి అన్నమాట. సో క్యామఫ్లేజ్ మాట అది. వీటికి 2 ఆకులు ఉంటాయి, ఆ 2 ఆకుల మధ్య మనకి చక్కటి పెద్ద పుష్పం వస్తుందన్నమాట అది. వృక్ష వైవిధ్యాన్ని పెంపొందించడంతో పాటు విజ్ఞానాన్ని కూడా పంచాలనే గొప్ప ఉద్దేశంతో ఈ మొక్కల సమీకరణతో పాటు వాటి పెంపకం కూడా కొనసాగుతుంది. విడుదల అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. అందులో మొక్కల పాత్ర చాలా కీలకం. ప్రతి సందర్భంలో మనిషి జీవితం మొక్కలతో ముడిపడి ఉంటుంది. విశాఖలోని రాణి చంద్రమణిదేవి ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న జీవ వైవిధ్య ఉద్యానవనం వృక్ష విజ్ఞానానికి కేంద్రంగా నిలుస్తోంది. ఇక్కడున్న లవ్ ట్రీ ప్రత్యేకమంటున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ రామమూర్తి.